నీకు ఎక్కడ ఎలా అవమానం జరిగినా అది దేవుడు నీకు పాత్ర పోసిచ్చాడు. తాగురా అని తాగి మింగే, అంతే. మింగట్టుండు. ఒకరోజు రాబోతుంది, అప్పుడు అందరి ముందు నీ తల నెత్తి నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. అవి ఏ విధమైనవైనా సరే శ్రమానుభవం అనేది మనకు తప్పనిసరి. నేను తొలుత యేసును తెలుసుకున్న దినములలో ఆగితే ఎంత బాగుండు అని కోరుకున్నాను. ఎందుకంటే అవి ఘోరమైన శ్రమను అనుభవించిన దినాలు. ఆ శ్రమలలో నేను ఆయనను సమీపముగా అనుభవించాను, ఎంతో సమీపంగా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నానా రకాల బాధలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా, ఎంతో సమీపంగా ఉంటాడు ఇప్పుడు నీకు దేవుడు. నీ చుట్టూ ఉంటాడు. నువ్వు ఎటు చూసినా నీకు అనిపిస్తున్నట్టు ఉంటాడు ఆయన, అంతే. నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయన నీకు అందుబాటులో ఉంటాడు. నీ మనసు కూడా అలా ట్యూన్ అయిపోయింది దేవునితో. అసలు ఏంటండి, ఆయన ప్రపంచంలో నుంచి బయటికి రావటానికి నాకు ఇష్టం లేక అయిపోయింది. ఆ ప్రార్థన, ఆ ఆత్మీయత, ఆ పాటలు, ఆ ఆరాధన, ఆ మాటలు, అబ్బో, ఆ ప్రపంచం ఎలా ఉంది నాకు అంటే, ఆ తొలుత నేను దేవుని కలుసుకున్న దినాన కఠినమైన పేదవాడికి ఒక పెద్ద నిధి దొరికితే వాడంత ఫీల్ అవుతాడో నాకు తెలియదు, కానీ యేసయ్య నాకు దొరికినందుకు అంతకంటే ఎక్కువ ఆనందించాను నేను. అది నేను మాటల్లో వర్ణించలేంది. నాలాగా శ్రమలలో ఉండి ప్రభువుని తెలుసుకున్న వాడికి మాత్రమే అది అర్థమైద్ది. మామూలు వాళ్ళకి అర్థం కాదు. అది కూడా తెలుసుకోవటం మంచి ఆత్మీయత. దేవుని పరిశుద్ధాత్మ స్పర్శ కలిగినటువంటి భక్తి క్రమంలో పుట్టడం అవకాశం ఇచ్చాడు దేవుడు. పునాదే దేవుని దయ వల్ల సత్తువగల సంఘంలో పడ్డట్టు పడింది. పునాది సరిగ్గా పడింది. అక్కడ బ్యాలెన్స్ కావాల్సింది కొన్ని, మరో చోట అక్కడ బ్యాలెన్స్ కావాల్సింది మరో చోట. మొత్తం 3 ప్రాంతాల్లో 3 రకాల అనుభవాల్లో గుండా నేర్పుకుంటూ తీసుకొచ్చాడు. ఏమి అనుభవం, ఏమి ఆనందం. ఇప్పుడు ఈ పరిస్థితులు నచ్చట్లా నాకు. ఇప్పుడు ఎటు పక్క పట్టిన ఘనత, గౌరవం, మర్యాద, అమ్మో, అప్పుడు అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇప్పుడు ఏది చేయని ఇట్లా నన్ను. అప్పుడు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు వాళ్ళు పలకరించేవాళ్ళు ఎవరు లేరు. హాయిగా నేను ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏ కూటానికైనా పోయి కూర్చోవచ్చు, రోడ్డు మీద ఫ్రీగా తిరగవచ్చు. ఇప్పుడు ఎట్లయిందంటే కనిపిస్తే కాల్చివేత. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే గదిలో కూర్చొని బయటకు వస్తే ఇక అంతే సంగతులు అన్నట్టు అయిపోయింది. అందుకే జనాన్ని కనపడకుండా ఎటో అడవిలోకి పోవాల్సి వచ్చింది. నాకు ఇష్టమైనవన్నీ, నేను స్వతంత్రంగా చేసుకోవడానికి అనుకూలమైనవన్నీ బంధించబడ్డాయి. ఇప్పుడు ఏది బాగుంది చెప్పండి? అది బాగుంది, ఇది బాగుందా? అగసాట్లు ఒకటి బాధ పెట్టినాయి, కానీ మిగిలినవన్నీ భలే ఉన్నాయి. అప్పుడు బాధలు ఒక్కటి ఇబ్బంది పెట్టినాయి, కానీ అబ్బో మిగిలిన అనుభవాలు సూపర్గా ఉన్నాయి. పిలిస్తే పలికి మాట్లాడి ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చి, సేవలోకి వచ్చినప్పుడు కూడా కొలిమి ఉంది కొంత. ఇప్పుడు కొద్దిగా దేవుడు ఆ పరిస్థితిని మార్చి నెమ్మది గల దినములు ఇచ్చాడు. ఇప్పుడు కూడా చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి, అబ్బే అయ్యేం మనల్ని నేను పట్టించుకోదగ్గవేవి కావు. సేవలోకి వచ్చినప్పుడు కూడా ఎన్నో రకాల అవమానాలు కొన్ని ఎదుర్కొన్నాను నేను. పాపం ఒక దైవజనుడు సేవకుల మీటింగ్లోకి వెళ్ళా. అందరితో పాటు నేను కూడా సభ్యత్వం అని ఉంటుంది. దైవ సేవకులు గ్యాదర్ అయ్యి మీటింగ్ వేసుకుంటారులే. ఎవరో ఒక దైవజనుడిని పిలిపించి వాక్యం చెప్పిస్తుంటారు మంత్లీ వన్స్. 4-5 నెలలు, 3-4 నెలలు నేను కలవలా. ఎందుకంటే వేరే దగ్గర ప్రార్థన ఏర్పాటు చేసి ఇంకో చోటకి వెళ్తున్నా, ఇంకో సంఘం కట్టడానికి. నేను కలవలా. ఒక 4 నెలలు అంతే. 4-5 నెలల తర్వాత వెళ్ళా.
సభ్యత్వం కట్టే గుంపులో నేను కూడా ఉన్నా. పెద్ద సభ్యత్వం ఏం కదా, 30 రూపాయలు 50 రూపాయల లోపు. ఈ డబ్బులు ఏడ ఉంటాయి మరి? చిన్న చిన్న సంఘాలు, చిన్న చిన్న సేవలు, పరిచర్య ఇంకెక్కడ ఉంటాయి? మిగిలిన వాళ్ళు కడతా ఉంటే మెల్లకుండా ఉన్నాడు ఆ దైవజనుడు. నేను కడదామని పోయేసరికి అడ్డుపడ్డా అగా అన్నాడు. ఏందన్నా అన్నాను నేను. కట్టవాకు, నువ్వు కట్టవాకు, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తాయింది. నాకేమో అవతల వాక్యం చెప్తున్న దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన పిలిచారు. అప్పుడు వాక్యం పోద్దని నా బాధ. నన్నేమో సభ్యత్వం కట్టని ఎట్లా ఉంటుంది చూడండి మనసు. మామూలు బాధ కలగల, ఏడుపు వస్తుంది అనుకుంటున్నా. ఎందుకు? ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెబుతున్నాడు, కట్టవాకు. సరే కాసేపు నిలబడ్డ తర్వాత సరేనన్నా నిలబడ్డా. ఆ బైబిల్ చేతిలో పెట్టి సరేనన్నా నిలబడ్డా. మళ్ళీ అడుగు ఇటు వచ్చాడు పాపం. ఆయన ఏమనుకున్నాడు ఏమో. అడుగు ఇటు వచ్చి, కడితే నువ్వు ఆగిన నెలలే కూడా కట్టు అన్నాడు. ఏం పర్లా కడతాను, ఆగిన నెలలే కూడా కడతానని ఒక 200 250 అయితే అవన్నీ కడితే అప్పుడు ఇక మెల్లకుండా పక్కకి వెళ్ళిపోయాడు. ఇక లోపల పోయి కూర్చున్నా. అంతమందిలో ఆగో నువ్వు కట్టవాకనేసరికి పరువు పోయినట్టు అయిపోయింది. సేవకులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ముందు ముఖం మీద చేపెట్టి నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తా. స్తోత్రం. కానీ దేవుడు ఆ బాధలో, ఆ అవమానంలో, ఏం బ్రవ్వా వీళ్ళేంది నాయన ఇది రావాలని డిమాండ్ ఏముంది, నాకు అవకాశం కుదరలేదు, నేను నీ సేవకే కదా వెళ్ళాను, ఏం బ్రవ్వా అని మనసులో బాధపడతా. సరే ఇవాళ ఈయన కూటం ఉంది కాబట్టి విందాంలే, తర్వాత వీళ్ళకు దండం సర్దుకుందామని అట్లా ఇబ్బంది పడతా ఉన్నాను. అవమానం ఫీల్ అయ్యా, కానీ బయట వాళ్ళ లోపల దేవుని వాక్కు ఈ సహవాసంలోకి నిన్ను తిరస్కరించినందున నీవు భయపడకు. మరోసారి మరో దైవజనుడు సభాముఖంగా చెప్పేశాడు, మేము షాలేం రాజుని ఈ సేవకుల దానిలో నుంచి వెలేస్తున్నామని చెప్పేశారు. నా తమ్ముళ్ళు వెళ్తే అక్కడికి చెప్పేశారు, షాలేం రాజుని మేము ఎంటర్ చేసుకోవట్లేదు, వెలేస్తున్నాం సేవకుల దానిలో నుంచి అని. భలే బాధ కలిగింది. ఏంటి నేను చేసిన అన్యాయం ఏంది? మేము మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. సీత బాధలు సీత, పీత బాధలు పీతయ్యని మీ కాళ్ళు ఉండి మీరు వచ్చారు. నా బాధలు నాకు ఉన్నాయిగా. ఎట్లా మీరు ఎన్నిసార్లు వచ్చినప్పుడు అన్నిసార్లు గౌరవించి చేర్చుకున్నాను. ఒక్కసారి నేను కలవలేకపోయాను. కలవలేనందుకు మేము వచ్చినప్పుడు అతను రిసీవ్ చేసుకోలేదు కనుక మా దానిలోంచి అతను నెట్టేస్తున్నాను పక్కకు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఆ ఫెలోషిప్, సేవకుల సదస్సు, సేవకుల ఫెలోషిప్ నిన్ను నెట్టిందని నువ్వు ఫీల్ అవ్వద్దురా బాబు. నువ్వే ఒక ఫెలోషిప్ అవుతావు. నీకే నేను విశ్వాసుల్ని కాదు సేవకుల్ని ఇస్తా. ప్రతి నెల నువ్వే ఒక సహవాసాన్ని నడపడానికి నేను ఏర్పరచుకున్నాను. నేను ప్రశాంతంగా ఉండు. ఈరోజు దేవుడు చేసిన కార్యం అదే. ఫెలోషిప్లను అవమానపరచాలని నేను చెప్పట్లా. ఆ ఫెలోషిప్పుల్లో ఒక 40-50 మంది కూర్చుంటే వందలాది మంది వచ్చి కూర్చొని నెల నెల తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో సేవకుల సదస్సుకి వందలాది మంది వచ్చి కూర్చునేటట్టు చేశాడు నా దేవుడు. ఏమర్థమైంది? కొన్నిసార్లు చేదైనది త్రాగనిస్తాడు. తీసుకో, త్రాగంతే, అట్లుండు. ఆయన చేస్తాడు. ఇక చూడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనేం ఫెలోషిప్లు నేను ద్వేషించను. ఇప్పుడు కూడా వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాను. కలుస్తూ ఉంటారు సహోదరులు. అప్పుడేమో గుర్తించలేకపోయారు. ఇప్పుడు దేవుని కృపను బట్టి గ్రహించి సపోర్ట్గా మనకి కలిసి పలకరిస్తా, మాట్లాడుతూ ఏదన్నా విషయాలు ఉంటే కలిసి పంచుకుంటా ఉన్నారు. సంతోషం.
కానీ ఒకప్పుడైతే నలుగురిలో ఆరడిపరచబడి అవమానపరచబడ్డ అనుభవం అయితే చూశాను కదా. అప్పుడు దేవుడు పలికిన మాట ఇప్పుడు నెరవేర్చి చూపిస్తా ఉన్నాడు. నీకు ఎక్కడ ఎలా అవమానం జరిగినా అది దేవుడు నీకు పాత్ర పోసిచ్చాడు. తాగురా అని తాగి మింగే, అంతే, మింగట్టుండు. ఒకరోజు రాబోతుంది, అప్పుడు అందరి ముందు నీ తల నెత్తి నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. అవి ఏ విధమైనవైనా సరే శ్రమానుభవం అనేది మనకు తప్పనిసరి. కన్న తండ్రి బిడ్డను శ్రమ పెడతాడా అన్న ప్రశ్నకి తండ్రి కాబట్టే శ్రమ పెడతాడు. తండ్రి కాబట్టే మనకు పరిపూర్ణతలోకి రావాలని కోరుకుంటాడు. అందుకు అవసరమైన పరిస్థితులు మనకి అనుమతిస్తాడు. ఎలాంటి కఠినమైన శ్రమలను మనకు అనుమతించి టెస్ట్ చేసిన దేవుడు, దేవా ఈ బాధలు కాదు, ఇంకా ఇన్ని బాధలైనా ఆఖరికి నా ఊపిరైపోయినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు తండ్రి. పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యము నీ నడచెదా, పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యము నీ నడచెదా. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళెదా, సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళెదా. సిలువ మోయడానికైనా సిద్ధముగా ఉండెదా, సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండెదా. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. అపోస్తలులకు ఆయన ఇచ్చిన గిన్నె వాళ్ళు స్వీకరించారు. యేసుకు అప్పగింపబడిన గిన్నె ఆయన స్వీకరించాడు. ఏబు జీవితంలో ఏబుకు దేవుడు అనుమతించినటువంటి గిన్నెను ఏబు తాగాడు. ఓకే, ప్రారంభ క్రైస్తవ్యం దేవుడు అందించినటువంటి గిన్నెలోనిది తాగింది, శ్రమల కొలిమిలో కాలింది, శుద్ధ సువర్ణమై నిలిచింది, భగ్గున మండింది దేవుని కోసం. అసలు శ్రమలలో సంపూర్ణ సిద్ధి, శ్రమలలో విధేయత, శ్రమలలో అభ్యాసము ఎన్నున్నాయి లేఖనాలు చెప్పనా? చెప్పండి, రాసుకో. నంబర్ 1 శ్రమలలోనే విధేయత. లేకపోతే ఒంటి మాటిందా? ఇప్పుడు ఆ తాడు పట్టుకొని లాగితే కూసమంటే కూర్చుంటుంది, లేమంటే లేదు. విధేయత అంటే చెప్పిన మాట వినడం, లోబడే మనస్సు. ఓకే, ఎందువల్ల వచ్చిందంట కుమారుడికి? శ్రమల వలన. శ్రమల వలన విధేయత. రాసుకున్నావా? ఇప్పుడు రాసుకో.
శ్రమల ద్వారా సంపూర్ణత. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2:10 హెబ్రీ. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మన రక్షణకర్త ఎవరు? మన రక్షణకర్త. మీకు దండం పెడతాను, నోరు తెరిచి చెప్పండి. పాట ఒకటి ఉంది, గుర్తు చేసేదా? భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా. అది అక్కడ ఉంది ఆ పదం. మన రక్షణకర్త ఎవరండి? దేని వల్ల ఆయన సంపూర్ణుడయ్యాడు? మా అమ్మ కాదు, చదువమ్మ. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అబ్బా, శ్రమల ద్వారా సంపూర్ణునిగా. తర్వాత కూడా చదువమ్మా. పరిశుద్ధ పరచు వారికిని, పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. అది మనల్ని పరిశుద్ధ పరిచేవాడెవరు? పెద్దగా అమ్మ. పరిశుద్ధ పరచబడేవారెవరు? మనమమ్మ. ఆయనకి అదేనంట, మనకు కూడా అదేనంట. అందరికీ ఒక్కటే మూలం. ఇప్పుడు చెప్పండి. నంబర్ 1 శ్రమల వలననే విధేయత. నంబర్ 2 శ్రమల వలననే సంపూర్ణత. గొంగళి పురుగుని చూసారా? ఎంతమంది చూశారు? గొంగళి పురుగు ఎట్టుంటుంది? ఒంటి మీద పడితే ఏమన్నా అసలు తట్టుకుంటామా? అంటే ఏంటి? జుగుప్స. అది ఇబ్బందికరంగా ఉంటుంది మనకి. అదో రకంగా అనిపిస్తుంది. అది పాకుతుంటేనే బాగుంటుందా, చెదరబుట్టిద్దా? ఎంతమందికి బాగుంటుంది? చెదరబుట్టింది. ఎంతమందికి చెదరబుట్టింది? అది పాకుతూ ఉంటే అదో రకంగా ఉంటుంది. మీకేం ఉండదట? ఉంటే చేయొద్దండి. నాకు కూడా అంతే ఉంటుందండి. రైట్, అందరికీ అంతే ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ గొంగళి పురుగు పరిపూర్ణ దశ అది కాదు, అది సగమే. దానికి సంపూర్ణ సిద్ధి ఎట్లా వస్తుందో తెలుసా? ఆ గొంగళి పురుగు ఆ కొమ్మల మీద ప్రాకుతూ నిదానంగా తిరుగుతూ ఆకు పసరు తాగుతూ ఉంటుంది. ఒక దశలో తాగి 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 మరి దానికి దేవుడు పెట్టిన నియమం, ఆ ఆకు ఆ కొమ్మల్లో ఆకుల్లో ఒక ప్రదేశానికి వెళ్ళిపోయి తిరగటం మానేసిద్ది. ఇక అటు ఇటు ఇటు అటు తిరగటం మానేసి, తినటం మానేసి అలాగుండిపోద్ది. దాని చుట్టూ ఒక తొడుగులాగా వచ్చేస్తుంది. చూడండి, వీడు మొత్తం పిక్చర్ వేసాడు, ఇంకా మ్యాటర్ అర్థమైపోయింది. సరే ఉంచురా, సరే ఉంచులేరా, ఎందుకు చేసావుగా. సీతాకోక చిలుక మీకు కనపడుతుంది కదా, దాని వెనక చిన్న పురుగులు ఉన్నాయి చూడండి, అది స్టార్టింగ్ స్టేజ్. ఆ తర్వాత పైన ఇంకో టైపు వచ్చింది, ఆ పైన ఇంకొక టైపు. అది అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం చుట్టూ ఒక తొడుగులాగా వచ్చేసింది చూడండి. ఆ తొడుగులోకి వెళ్ళిపోయి అదిగో అక్కడ అందులోకి వెళ్ళిపోయి సుమారు కొన్ని రోజులు, 40 కంటే ఎక్కువ రోజులు అందులో ఉండిపోద్ది. అది తిండి తిప్పలు గిప్పలు మొత్తం మానేసింది, తిరుగుడు మానేసి అందులో ఉంటుంది. ఎంత ఘోరమైన శ్రమో చూడండి. దాని యొక్క నిర్మాణం లోపల కంప్లీట్ అయిన తర్వాత ఒక టైంలో అదిగో ఆ గ్రీన్ కలర్ ఉన్న దాని ప్రక్కన చిన్నగా ఒకటి కనపడుతూ ఉంది. సపరేట్ వేస్తే బాగుండేది. అలాగైపోయి చిన్నగా ఆ తొడుగులో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు దాని బాడీ అంతా అట్లా కోతకి గురవుతూ ఉంటుంది. మొత్తం మీద అలా బయటకు వచ్చింది ఆ ప్లేస్లో. చివరికి ఇలాగ అయిపోయింది. చూడండి, దాని ప్రారంభం ఎలా ఉంది, దాని ముగింపు ఎలా ఉంది. ప్రారంభం, అది ప్రాకేడి జీవి. వినాలి,
ప్రాకిడి జీవి, చూసిన వాళ్ళకి అసహ్యం పుట్టించేది దాని బతుకు. అవునా? సంపూర్ణ సిద్ధి చూడండి ఎలా ఉందో. దాని జీవితం స్టార్టింగు, దాని పరిపూర్ణత చెప్తా. ఫస్ట్ దాని పని ఏంటంటే చూసే వాళ్ళకి భయం గొలిపేదిగా, అసహ్యత పుట్టించేదిగా ఉండిద్ది. తర్వాత ఆకు పసరు తాగిద్ది, అంటే చేదును తింటది. 2. మూడవది ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని తిరుగుతుంటుంది. ఆ కొమ్మనో, ఈ ఆకునో, ఈ నేలనో, ఆ కాండాన్నో ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకునే ప్రాకుతూ ఉండాలి. ఏ ఆధారం లేకుండా ఉండలేదు. 3. నాలుగవది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే దాని ప్రయాణానికి చాలా రోజులు పట్టిద్ది. ఇక్కడ నుంచి 1 ఎకరం పొలం, ఉదాహరణకి 1 ఎకరం పొలం అది ప్రయాణం చేయాలనుకో. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఎకరం పొలం ఆ దరికి చేరేటప్పటికి దానికి చాలా కాలం పట్టిద్ది. ఓకే, కానీ శ్రమల వలన అది సంపూర్ణ సిద్ధి పొందినప్పుడు దానికి రెక్కలు వస్తాయి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్, తర్వాత, శ్రమలకు ముందు, శ్రమలకు తర్వాత. శ్రమలకు ముందేమో దాని బ్రతుకు అందరూ అసహించుకునే బ్రతుకు. పిల్లలు కూడా పిల్లల్ని నువ్వు ఏడు పాపించాలంటే దాన్ని అటు చూపిస్తే చాలు, వచ్చిందంటే. కానీ శ్రమలలో సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత చిన్నపిల్లలు దాన్ని వెంటబడి పరిగెత్తుతారు. ఏమాత్రం భయపడకుండా దాన్ని రెక్కలు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అవునా? రైట్. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అది ఏం తిన్నది? ఇప్పుడు శ్రమల వల్ల సంపూర్ణ సిద్ధి పొందినాక అది పుష్పాల మీద వాలి పూలలోని మకరందం అంటే తేనెను ద్రాగిద్దది. ఫుడ్ మారిపోయింది, ఆకారం మారిపోయింది. ఒకప్పుడు జుగుప్స, వికారం, కురూపం కాస్త సురూపం అయిపోయింది, ఆకర్షణీయమైన పాత్ర అయిపోయింది. ఏమంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2 చేతులు ఎత్తినట్టున్నారు, మిగిలిన వాళ్ళు లేరా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నా ఉన్న చేతులు ఎత్తండి. అందరూ ఉన్నట్టేగా? దేవునికి స్తోత్రం, సంతోషం. ఇక్కడ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరో ఎత్తుతారు, నిద్రపోయేవాళ్ళు. అందరూ ఉన్నారు, సంతోషం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దానిది కురూపం, తర్వాత దాని శ్రమల తర్వాత సురూపం. ఫస్ట్ వికారం, తర్వాత ఆకర్షణ. తెలుసు, ఫస్ట్ దాని ఫుడ్ చేదు, తర్వాత దాని ఫుడ్ తేనె, మకరందం. 2. మూడవది ఏదో ఒక ఆధారం చేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ కొమ్మనో, ఆకునో, కాండాన్నో, దేన్నో దాన్ని ఆధారం చేసుకొని. కానీ శ్రమల తర్వాత దేని ఆధారం లేకుండా రెక్కలతో ఎగురుతూ తిరుగుతూ ఉంటుంది. అవునా? 3. నాలుగవది ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతానికి 1 ఎకరం పొలం నడవాలంటే అది దాని చాండోలు పట్టిద్ది. అదే రెక్కలు మొలిచిన సీతాకోకచిలకలాగా అది రూపాంతరం, శ్రమల తర్వాత రూపాంతరం చెందిన తర్వాత 1 ఎకరం పొలం మనకైతే చాలా టైం పట్టింది, కానీ అది ఎగురుకుంటూ వెళ్ళాలంటే కనీసం 1 నిమిషం కూడా పట్టదు. దానికి 1 మినిట్ కూడా పట్టదు. చూసుకోండి కావాలంటే పొలం మీదకి వెళ్ళి. నేను పొలం మీదకి వెళ్ళి ఏకాంతంలో కూర్చొని ఏది ప్రార్థన చేసుకోవటమే కదా, ఇవి కూడా చూస్తుంటా. ఎంత స్పీడ్ వెళ్ళిపోయిందంటే ఊరగల గాల్లో లేచిపోయినట్టు పోతూ ఉంటుంది. అది నువ్వు 60 సంఖ్య లెక్క పెట్టేసరికి వెళ్ళిపోయింది, 2-3 ఎకరాలు దాటి వెళ్ళిపోయింది. అది 1 ఎకరం పొలం దాటాలంటే ఇది నీకు రోజులు, నెలలు పట్టొచ్చు, పాక్కుంటా గతం. కానీ శ్రమానుభవంతో కంప్లీట్ అయ్యి సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత క్షణాల్లో దాటి అవతలికి వెళ్ళిపోతూ ఉంది.